వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని, అందులో ఉన్న వెంకటకృష్ణని వీళ్ళందరినీ కొంచెం డిసప్పాయింట్ చేసినట్టున్నారు. వాళ్ళు మా మీద దాడి చేశారు అనే దానికి ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు. మీరెళ్ళి ప్లకార్డులు చూపించి, అక్కడే స్పీకర్ పెట్టుకొని 4 మాటలు మాట్లాడేసి, బెదిరించేసి వచ్చేసారు. ఆళ్ళేమో ఆల్రెడీ రాసుకున్న స్క్రిప్టు మా మీద దాడి జరిగింది, దాడి జరిగిందనే స్క్రిప్ట్‌కి ప్రోగ్రాముల మీద ప్రోగ్రాములు చేస్తారు. అదే స్క్రిప్ట్‌తో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు అందరూ సేమ్ దాడి, 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 దాడి. సో, వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు మేబీ మీరు ఆలోచించుకోలేము. మీ మీద వాళ్ళకి కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మీరది రీచ్ అవ్వట్లేదు. ఒకసారి ఆలోచించుకోండి. సరేనా? అండ్ ఈ మొత్తం కాన్సెప్ట్‌లో నిజాయితీ ఉన్న జర్నలిజం అంట. ఆయన మాట్లాడిన పనికిమాలిన మాటల మీద డిబేట్ కాదు. ఇంకేదో అయిపోయింది. జర్నలిజం అండ్ ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ మీద అటాక్ జరిగిందండి. అసలు మీ ఛానల్‌లో పెట్టే డిబేట్లు ఇవన్నీ చూసి ఎవరైనా జర్నలిజం చేస్తారని అనుకుంటారా అంటే? వెంకటకృష్ణకి ఆవేశం వచ్చింది. లేనిపోని అబద్ధాలన్నీ మళ్ళీ చెప్తున్నాడు. ఇవన్నీ ఓకే గానీ, లోకేష్ గారైతే అసలు పొద్దున్న లేస్తే చాలు మా మదర్‌ని అవమానిచ్చారు అని, ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే మామూలుగా ఉండదు అని చెప్పే ఆయన, ఆయన మాట్లాడిన పనికిమాలిన మాటలు వదిలేసి దాని మీద దాడిని ఖండిస్తాడు. మా మదర్‌ని తిట్టిచ్చారు అని పవన్ కళ్యాణ్ అరిచి ఏబీఎన్ బ్యాన్ చేయాలనే క్యాండిడేట్ కూడా ఇప్పుడు దాన్ని ఖండిస్తున్నారు. అండ్ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు మీరు కొంచెం వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అవ్వండి సార్. దయచేసి ప్లీజ్.